బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఏం జరిగింది ఈరోజు? ఒకరు వెజిటేబుల్స్ కుళ్ళిపోయినయి నెత్తి మీద ఏసుకున్నారు. ఇంకోరేమో కాల్స్ చేసినారు. ఇంకోరేమో టాటూస్ వేపించుకున్నారు. ఇంకోరేమో జుట్టు కత్తిరించుకున్నారు. ఇంకోరు మట్టిలో నుంచి గ్రీన్ కార్డ్ తీసినారు. అసలు వీళ్ళంతా కంటెస్టెంట్స్‌గా ముందుకు వెళ్లారా? లేకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్లారా? తర్వాత ఎగ్జిట్ ఎవరు? వీటన్నిటి గురించి ముందుగా తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్‌లోనే శ్రీముఖి గారు వీళ్ళ జడ్జిలని పిలిపించారనమాట. నవదీపు, తర్వాత ఇంకెవరు అభిజిత్, తర్వాత బిందు వీళ్ళందరూ పిలిపించి జరసేపు అవి బాత్కారం కొట్టేసి ఆ తర్వాత జడ్జిలు పోయి కూర్చున్నారు. ఇక శ్రీముఖి గారు ఇక కంటెస్టెంట్స్‌ని ఫస్ట్‌లోనే ఒక 3 మెంబర్స్ పిలిచారు. ఆళ్ళెవరెవరు? ఒకరు చరణ్, ఇంకోరు రాజకుమారి, తర్వాత మిథిలేష్. వీళ్ళు ముగ్గురు కలిసి ఒకటేసారి వచ్చారు. శ్రీముఖి ఏమన్నదంటే, బ్రదర్స్ అండ్ సిస్టర్ లెక్క మంచిగున్నారని చెప్పింది. ఇప్పుడు బానే ఉంటది. లోపలికి పోయినంక తర్వాత ఇక బిగ్ బాస్‌లా ఒక్కొక్క పరీక్ష పెడుతుంటే అప్పుడు బ్రదర్స్ సిస్టర్స్‌గా ఉంటారా? ఉంటారా అని. ఇక ఎవరు చెప్పిర్రు? రాజ్‌కుమార్ అయితే మేమైతే అట్లే ఉంటామని చెప్పింది. కానీ టాస్క్‌లు పెట్టినంక నిజంగా అట్లుంటరా? ఉండరు గదా! ఎవరైనా ఉంటారా? నేను గెలవాలే, నువ్వు గెలవాలే, నువ్వు గెలవాలే అనుకుంటారు తప్ప అందరూ గెలవాలని ఎవరు అనుకుంటారా? ఎందుకంటే బిగ్ బాస్‌లో ఎవరో ఒకరు విన్ అయితే వాళ్ళే ఫైనల్‌గా పోతారు. ఇక్కడ సిస్టర్స్, బ్రదర్స్ ఇప్పుడేమన్నా ఉపయోగపడతాయా? సరే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇక ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు పోయి కూర్చున్నారు. సోఫాలో కూర్చున్న తర్వాత ఇక మిగతావోళ్ళని శ్రీముఖి గారు పిలిచిరన్నమాట. వీళ్ళకు ఎన్నెన్ని టాస్కులు పెట్టిరంటే మామూలు టాస్కులు కాదు అసలు. ఈ టాస్క్‌లు ఏందంటే వెజిటేబుల్‌ని అంటే కుళ్ళిపోయిన వెజిటేబుల్ మొత్తం నెత్తి మీద పోపేసుకున్నారు. దాని తర్వాత ఒకరేమో జుట్టు కత్తిరించుకున్నారు. ఇక ఇంకోళ్ళేమో ఫోన్ కాల్స్ చేసిర్రు. ఇంకోళ్ళేమో టాటూ ఏపించుకున్నారు. ఇది ఎట్టట్లా జరిగింది? అసలేం జరిగింది? మొత్తం ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మొత్తం చూడండి వీడియో. అయితే ఇప్పుడు ముగ్గురు పోయి కూర్చున్నారు కదా! కంటెస్టెంట్స్. చరణ్, రాజ్‌కుమారి, మిథిలేష్. వీళ్ళదయిపోయింది. వీళ్ళదయిపోయిన తర్వాత డేర్ ఆర్ డై ఈ గేమ్‌ని అందరూ అంటే 3 మెంబర్స్ పోయి ఎక్కడ సోఫాలో కూర్చున్నారు. మిగతా వాళ్ళు పిలిచినారు కదా! వాళ్ళకు ఈ టాస్క్ పెట్టిరన్నమాట. డేర్ ఆర్ డై. డేర్ ఆర్ డై. అయితే ఈ డేర్ ఆర్ డైలో ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఒక చిన్న గ్లాసులో ఆ లోపటికెళ్ళి తలకాయ ఎగ్గించి ఈ పైనికిని వెజిటేబుల్స్ అంటే కుళ్ళిపోయినయి, తర్వాత ఇంకా ఏవో రసాలు నెత్తిమీదనేసి ఈ కింద చేతులతోటి వాళ్ళకు చిన్న బాక్స్‌లో పెట్టి అంటే బాక్స్ మీన్స్ ఇట్లా ఓపెన్‌గా బాక్స్ పెట్టి దాంట్లో ఆలుగడ్డలల్లా నంబర్స్ పెట్టిర్రు. నంబర్స్ పెట్టి ఈ నంబర్స్ ఏవైతే ఎళ్తాయో 3 ఆ 3 ఎళ్ళినయి ముందుల ఒక చిన్న లాకర్ లెక్కుంటది. ఆ లాకర్‌ని ఓపెన్ చేయాలంటే ఈ ఆలుగడ్డలకెని నంబర్స్ తీసి ఈ 3 నంబర్స్ తీసిన తర్వాత వాళ్ళు తలకాయ కిందికేని తీసేసి ముందలకి పోయి ఆ లాకర్ దగ్గరికి పోయి ఈ నంబర్స్‌నన్నీ చెక్ చేసుకొని ఆ లాక్‌ని ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు దాంట్లో ఒక మంచి జ్యూస్ అట. ఆ జ్యూస్ ఉంటది. ఆ జ్యూస్ తాగాలి. అయితే ఫస్ట్ ఎవరెవరు పోయిర్రు మరి? దీనికి ఈ గేమ్‌కి ఎవరెవరు తీసుకున్నారంటే ఫస్టు శాలిని తీసుకున్నది ఎవరు? శ్రీముఖి గారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆమెను తీసుకొని పోయి అమల్‌ని తీసుకున్నారన్నమాట. అయితే ఎవరు చెప్పిర్రు ఈ అమల్‌ని తీసుకోవాలని? బిందు గారు అన్నమాట. ఆహ్, ఈ అమ్మాయి వద్దు అబ్బాయే కావాలని. సరే అని ఎవరు? అమన్ వచ్చేసిండు.
ఇప్పుడు శాలినికి, అమన్‌కి ఇప్పుడు వెజిటబుల్‌ది టాస్క్ అయితే పెట్టారు. ఈ టాస్క్‌లా వాళ్ళు పోయి అంటే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసి గ్లాస్‌లో కింది నుండి తలకాయ పెట్టేసి పైనికిని ఒక ఇద్దరు కంటెస్టెంట్స్ ఏం చేశారంటే వెజిటేబుల్స్ తర్వాత ఇంకా కుళ్ళిపోయినాయి. తర్వాత ఇంకా రసాలు ఏవో పైనకి వేసిన తర్వాత వీళ్ళు ఏస్తూనే ఉన్నారు. వీళ్ళ ముందల ఆలుగడ్డల చిన్న ఏవి మన లాకర్‌కి ఓపెన్ చేయడానికి 3 అంటే ఇప్పుడు ఇట్లా స్వైప్ చేసేలాగా లాకర్స్ ఉంటాయి చూడండి. ఆ లాకర్స్‌ని నంబర్స్ ఈ ఆలుగడ్డలలో దాచారనమాట. వాళ్ళకు సేఫ్టీ కిట్ ఏమి ఇచ్చారంటే అద్దాలు పెట్టుకున్నారు. అంటే ఐస్ ఖరాబ్ కాకుండా. కాకపోతే సేఫ్టీ కిట్‌గా హెడ్‌కి ఏమంటారు కవర్స్ కూడా ఏం పెట్టలేదనమాట. ఇంగా జుట్టు కొద్దిసేపు ఖరాబ్ అయిపోతే తర్వాత స్నానం చేసుకోవాలి ఎట్లకెళ్ళి. అదైతే కంపల్సరీ. ఇక చేసిన తర్వాత ఈ ఆలుగడ్డ లోపల చేయాలి. మంచి ఉడకబెట్టిన ఆలుగడ్డలలో లాక్స్ పెట్టిరనమాట. అంటే నంబర్స్. ఇక లాకర్ ఓపెన్ చేయడానికి నంబర్స్ పెట్టిర్రు. ఆ నంబర్స్ పెట్టేసి ఇంకా ఓపెన్ చేస్తున్నాం. ఆలుగడ్డను ఓపెన్ చేశారు. ఇక్కడ ఎవరికి శాలినికి ఒక 2 నంబర్స్ దొరికినాయి. తర్వాత అమన్‌కి 2 నంబర్స్ దొరికినాయి. ఇక శ్రీముఖి గారు కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు యాక్చువల్‌గా. హెల్ప్ చేస్తున్నారు. ఇక 2 దొరికిన తర్వాత వీళ్ళేం చేసినారు ముందరకు పోయి అంటే ముందర లాకర్ ఉంటది కదా! ఆ ముందరకు పోయి లాక్ ఓపెన్ చేస్తుంటే ఒక నంబర్ మిస్ అయింది కదా! మళ్ళీ వచ్చి మళ్ళా దోలాడినారు. ఇప్పుడేమైందంటే తలకాయ లోపల పెట్టలే. తలకాయ లోపల పెట్టకుండా నవదీప్ ఏం చేశారంటే, "మీరు తలకాయ లోపల పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అన్నీ ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి, ఇక్కడనే దోలాడు" అని చెప్పంగానే, ఇక అమ్మాను, శాలిని ఇద్దరు కలిసి ఇక్కడనే దోలాడినారు. ఇక దోలాడంగా ఇక మూడో నంబర్ కూడా వచ్చేసింది. ఇక శాలిని జల్దీ పోయింది. జల్దీ పోయి నంబర్స్ ఫట్టా 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 ఓపెన్ చేస్తూనే ఉన్నది. మన అమ్మేమో ఇంకా అంటే ఇక దోలాడుతున్నాడు. ఇంక కొంచెం వెనకలో ఉన్నాడు. ఇక శాలిని అయితే ఏం చేసింది పట్ట పట్ట లాక్స్‌ని తీసుకొని ఖతం ఓపెన్ చేసి అందులోకెళ్ళి జ్యూస్ తీసుకొని తాగేసింది. ఇంకా జ్యూస్ తీసి తాగినాక కూడా అమ్మని ఏం చేస్తుందంటే లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. యాక్చువల్‌గా అక్కడ వీళ్ళిద్దరి మధ్య జరిగిందేందంటే అమన్ కొంచెం కంగారు పడ్డది. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈమె ఎవరు శాలిని అయితే మంచి కూల్‌గా ఆడింది. ఇక అమన్ కొంచెం టెన్షన్ పడడం వల్ల ఆ లాక్స్ ఓపెన్ కాలేదు. ఇక ఎవరు శాలిని అయితే మంచిగా జ్యూస్ తాగింది. జ్యూస్ తాగేసి ఈమె 15 కంటెంట్స్‌లో ఈమె ఒక ఆమె పోయి 3 మెంబర్స్ పక్కన కూర్చుంది. ఇది ఫస్ట్ డేర్ ఆర్ డై. దీంతో ఎవరు గెలిచిండ్రు? శాలిని గెలిచింది. శాలిని పోయి సోఫాలో కూర్చుంది. అమ్మని ఏం చేసిర్రంటే మళ్ళీ నెక్స్ట్ దానికి అక్కడ వేరే సోఫాలో కూర్చోబెట్టిందనమాట. అంటే అందరితో పాటు. ఇంకా తర్వాత ఇప్పుడు నెక్స్ట్ డేర్ ఏమొచ్చింది? ఇప్పుడొచ్చేసి వీళ్ళకి కొంచెం ఎంటర్‌టైన్ కోసం యాక్చువల్‌గా అంటే షోలో కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి కదా! అన్ని గేమ్స్ ఉంటే బాగుండదు కదా! అని శ్రీముఖి గారు ఏం చేశారంటే ఆహ్, మీకెవరికైనా లవర్ ఉన్నారా అని అడిగింది. అందరూ ఇక ఉన్నాయి చెప్పుకోరురా. ఉన్నాయి చెప్పుకుంటారా ఎవడన్నా? చెప్పుకోరు కదా! ఆయనత ఒక్కరే ఒకరు లేపారు. వాళ్ళ పేరు నేను తెలుసుకోలేదు. బట్ ఆళ్ళ పేరు ఇట్లా చెయ్యి లేపంగానే అంతలోపే ఇక ఒకరే లేపారు కాబట్టి శ్రీముఖి ఏమన్నా అంటే, సరే బ్రేకప్స్ గురించి ఏమన్నా చెప్తారా అని చెప్పింది. బ్రేకప్స్ గురించి అనేసరికి ఇక చాలా మంది ఏం చేశారంటే చెప్తాం అన్నారు. అందులో ఒక ఆమె ఎవరంటే ఇక్కడ సృష్టి ఏం చేసిందంటే వాళ్ళ ఇంతకుముందుకు బ్రేకప్ అయింది కదా! అతనికి కాల్ చేసింది. అంటే ఈ గేమ్ ఎవరిచ్చారు మరి అనంటే నవదీప్. అయితే సృష్టికి కాల్ చేసి వాళ్ళ లవ్వర్ అంటే ఎక్స్ లవర్ ఉంటాడు కదా! అంటే ప్రెజెంట్ లవర్ ఎవరో తెలీదు గానీ ఎక్స్ లవర్ ఉంటారు కదా! ఎక్స్ లవర్‌కి కాల్ చేసి మాట్లాడితే నిన్ను 15 కంటెస్ట్‌లో నిన్ను ఒక ఆమెని చేస్తానని చెప్పేసిందనమాట. చాలా మంది ట్రై చేసిర్రు. వాళ్ళ లవర్స్ ఫోన్ చేస్తే ఎవరు లేవట్లేదు. లాస్ట్‌కు సృష్టికి కాల్ కలిసింది.
సృష్టి కాలు కలిస్తే సృష్టి ఆ అబ్బాయితోటి మాట్లాడింది చూడు, మామూలు ఎమోషన్ కాదు. ఎవరికైనా ఎక్స్ లవర్ మాట్లాడితే ఆ పాత జ్ఞాపకాలన్నీ ఒక్కసారి రిమెంబర్ చేసుకుంటే కళ్ళకి నీళ్ళు తిరుగుతాయి చూసినావా? సేమ్ అట్లనే సృష్టికి కూడా కళ్ళకి నీళ్ళు తిరిగాయి. ఇది చూసిన నవదీప్, బిందు, అభిజిత్కి చాలా నచ్చేసి ఫుల్ ఖుషి అయ్యాడు. శ్రీముకు కూడా చాలా అంటే చాలా ఖుషి అయ్యాడు. ఇక ఏమంటారు, రిమైనింగ్ అన్ని గుర్తు చేసుకొని నేను చాలా మిస్ అవుతున్నా, మళ్ళీ ఒకసారి ఎప్పుడన్నా వీలుంటే కలువు, ఒకసారి మాట్లాడాలి, ఐ మిస్ యూ సో మచ్ అని సృష్టి. అయితే ఈ ఇట్లా జరుగుతున్న కొద్దీ ఆయనతో ఇంకా ఫోన్ కాల్స్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఈమె కాల్ కలిసి వాళ్ళ ఎక్స్ లవర్ తోటి మాట్లాడి ఇంకా తర్వాత కట్ చేసిన తర్వాత శ్రీముఖి గారు ఒక షాక్ ఇచ్చారు. ఎట్లా, నువ్వు 15 కంట్రీస్ లో నువ్వు ఒకదానం అని చెప్పేసి పోయి సోఫాలో కూర్చోమని చెప్పింది. అంటే గ్రీన్ కార్డ్ వచ్చేసింది ఇంకా, అంటే బిగ్ బాస్ లోకి వెళ్ళినాను. ఆ తర్వాత నెక్స్ట్ డేర్ ఏంటంటే టాటూ. ఈ టాటూలో నవదీప్ గారు వచ్చేసి స్టేజ్ మీదకి ఒక 2 కొటేషన్ చెప్పారు అనమాట. అది ఏంటంటే, తూ నా బతుకు, ఐఎమ్ లూజర్. ఈ రెండు ఈ రెండు నేను ఏవైతే చెప్పానో, తూ నా బతుకు, ఆ తర్వాత ఐఎమ్ లూజర్, ఈ కొటేషన్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఎవరైతే టాటూ వేయించుకుంటారో వాళ్ళని కంటెస్టెంట్స్ గా అక్కడ వెళ్ళి సోఫాలో కూర్చుంటారని చెప్పారు. ఎవరు? నవదీప్ గారు చెప్పారు. అనగానే ఫస్ట్ చాలా మంది వచ్చారు, పక్క సోఫాలో కూర్చున్న వాళ్ళు అందరూ కలిసి చాలా మంది వచ్చినారు. ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళందరూ వచ్చినారు. వచ్చి దీంట్లో బాయ్స్కే పెట్టారు అనమాట. 3 బాయ్స్ పెట్టిన దాంట్లో ఎట్లా మరి టాటూస్ అందరు వేసుకుందామని వచ్చారు. దాంట్లో 3 మెంబర్స్ ఉన్నారు బాయ్స్. ఇప్పుడు ఈ 3 మెంబర్స్ టాటూ వేసుకుంటామని అంటున్నారు. అయితే ఈ తూనా బతుకు, ఆ తర్వాత ఐఎమ్ లూజర్ అంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఎట్లాకెళ్ళి బిగ్ బాస్ లో పోవాలి, కప్పు కొట్టాలి, ఎట్లాకెళ్ళి బిగ్ బాస్ లో పోవాలి, గెలవాలి, ఎట్లాకెళ్ళి బిగ్ బాస్ లో పోవాలి, పైసలు సంపాదించాలి, అదే మైండ్ ఉన్నది ఆ ముగ్గురికి. మరి ఇప్పుడు ఎట్లా ముగ్గురు వేసుకుంటా అంటున్నారు టాటూ. దీనికి ఒక చిన్న టాస్క్ పెడితే బాగుంటుందని నవదీప్ గారు ఏం చేశారంటే, ఒక బెల్లు ముందర పెట్టారు. వాళ్ళకు ఎంత అంటే 10 మీటర్స్ ఒక 10 ఫీట్ డిస్టెన్స్ అంతే. 10 ఫీట్ డిస్టెన్స్ లో ఒక బెల్లు పెట్టి, ఆ బెల్లుని ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళే టాటూ వేయించుకోవాలి. ఆ తర్వాత వాళ్ళే 15 కంటెంట్స్ లో వీళ్ళు కూడా ఒకరైతారని చెప్పారు. ఇంకా ముగ్గురు నిలబడంగానే ఒక్కడేసారి బజర్ నొక్కేయంగానే పోయి బెల్లు పట్టుకుంటే, వాళ్ళు ఎవరు పట్టుకున్నారు? కృష్ణ పట్టుకోగానే ఇక కృష్ణకు అడిగిరు అనమాట, ఇప్పుడు నువ్వు ఏదైతే కొటేషన్ వేసుకుంటున్నావో మరి మీ వాళ్ళు చూసుకుంటే బాగుండదా, తర్వాత ఫ్యూచర్లో నీకు ఇబ్బంది కదా అన్నట్టు. సార్, నాకు ఫ్యూచర్ ఏమవుతుందో నాకు తెలియదు సార్. ప్రజెంట్ నాకు చాలా ముఖ్యం. ఫ్యూచర్ మనం రేపు ఉంటామో ఉండమో నాకు తెలియదు. కానీ ఇప్పటి మటుకైతే నేను వచ్చినా ఇక్కడ వరకానంటే ప్రతిదీ గెలవాలి, గెలిచి చూపిస్తా, తర్వాత ఎట్లకెళ్ళి లోపలికైతే వెళ్తా సార్ అని చెప్పేసాను. ఇంకా సరే అని టాటూని పిలిపించింది. ఇక చేతి మీద ఏం చేశారంటే, మంచిగా రఫ్ అంటే ఒక పేపర్ తోటి మంచిగా క్లీన్ చేసి అక్కడ తూ నా బతుకు అని ఒక చిన్న టాటూ వేసేసిన తర్వాత ఇంకా అతని ఎక్స్పీరియన్స్ కూడా చెప్పిండు అనమాట. నేను నేను ఎన్ని పనులు చేసినా నాకు ఇట్లా అనిపిస్తుండే సార్, ఏమనంటే తూ నా బతుకు, అసలు నేను కొంచెం ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కాకుండా వేస్ట్ గా లెక్క అవుతున్నా అనే ఒక అప్పుడప్పుడు వస్తుందంటే ఏదైనా వర్క్ చేయాలంటే. అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఆ తర్వాత శ్రీముఖి గారు వచ్చేసి, నువ్వు మేము చెప్పిన పని చేసేసినావని నువ్వు గ్రీన్ కార్డ్ కానీ ఇచ్చేసాను అనమాట.
అంటే ఇంకా 15 కంట్రీస్‌లో ఇతను కూడా ఒక ఆయన. ఇంగా ఇక్కడ టాటూది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కంటెంట్ అస్సలంటే అస్సలు ఇక్కడ ఒక టాస్క్ ఎట్లున్నానంటే, ఇప్పుడు ఆహ్, ఈ టాస్క్ అయితే ఆడవాళ్ళకి మామూలుగా జుట్టు ఊడిపోతుందంటేనే ఆహా! ఎందుకు ఊడిపోతుంది? ఎందుకు ఊడిపోతుంది? అనేటి ఒక డిప్రెషన్‌లో ఉంటారు. అలాంటిది స్టేజ్ పైన ప్రజలందరూ చూస్తారని తెలిసి గూడా ఆమె జుట్టు కత్తిరించుకున్నది. కేవలం 'బిగ్ బాస్‌లోకి' పోవాలని. ఆమెవరు? ఆమె పేరే 'భాగి'. 'భాగి'. ఆమె ఒకటే అనుకుంది. నేను ఎట్లకెళ్ళి 'బిగ్ బాస్‌లో' పోవాలి. 'బిగ్ బాస్‌లో' నేను గెలవాలి. చాలామంది 'బిగ్ బాస్' కప్ గెలిచిన వారు అందరూ జెంట్సే ఉన్నారు. ఈమె కంపల్సరీగా నేను 'బిగ్ బాస్‌లో' వెళ్లి కప్పు కొట్టాలని ఈమె ఒక మైండ్‌లో ఉందన్నమాట. ఆమె ఎక్స్‌ప్రెషన్ చేసే విధానం అయితే ఏదైతుందో జుట్టు కత్తిరించుకోవాలి అని అనగానే, "యెస్! నేను కత్తిరించుకుంటా సార్" అని చెప్పేసింది. ఏ మాత్రం ఆలోచించకుండా. అంటే ఎన్నో అంటే చిన్నప్పటి నుంచి పెంచుకున్న జుట్టు మామూలుగా అయితే ఆహ్, మన ఇప్పుడు గుళ్ళలకు అటు ఇటు పోయినప్పుడు గుండు కొట్టించుకుంటారు. అది పెద్ద బాధ అనిపియదు. ఎందుకంటే మనం దేవుని కోసం గుండు కొట్టించుకుంటాం అనిపిస్తది. కానీ ఇక్కడ డబ్బులు, కప్పు, ఓ నేమ్, ఒక ఫేమ్ కావాలి కాబట్టి ఈ కత్తిరించేసుకుంది మొత్తం. వెంట్రుకలు. ఈ నెత్తి పైన వెంట్రుకలు ఎవడో చిన్న బేబీ కటింగ్ లాగా చేసేసిందనమాట. చేసేసుకుంటే ఈ ఫస్ట్ ఏం చేసిందంటే నవదీప్ ట్రిమ్మర్ తీసుకొని వచ్చేసిండు. వచ్చేసి ఎనకలకి కట్ చేస్తున్నట్టు చిన్న యాక్షన్ చేసింది. యాక్చువల్‌గా ఆమె అప్పటికి భయపడుతూనే ఉన్నది. కళ్ళు మూసుకున్నది. చిన్నగా కట్ చేస్తున్నా చెప్పగానే ఆమెకు కూడా కొంచెం టెన్షన్‌లో అంటే లోపల టెన్షన్ ఉన్నా సరే గాని బయటకి మంచి ఎక్స్‌ప్రెషన్ చేస్తుందనమాట. ఇక ఎనకలకని కట్ చేస్తున్నట్టు నవదీప్ గారు ఏం చేశారంటే ట్రిమ్మర్ తీసుకొని వీయ్యన సౌండ్ పెట్టుకుంటా సుత్తి తిరిగిండు. ఆ తర్వాత "నువ్వు కళ్ళు తెరువు" అనంగానే "నిజంగా నేను నీ వెంట్రుకలు కట్ చేస్తాను అనుకున్నావా" అని అన్నా. అవును సార్" అని. "నేను కాదు" అని చెప్పాను. నెక్స్ట్ ఈ జుట్టు కట్ చేయడానికి కట్ చేసే పర్సన్ ఒక ఆయనను పిలిపించి స్టేజ్ మీదకి, ఆ తర్వాత ఇక్కడ నుంచి మొత్తం వెనకాల వరకు బేబీ కటింగ్ ఉంటది కదా! ఆ బేబీ కటింగ్‌ని చేసేసారు. చాలామంది ఆడవాళ్ళకేంటంటే జుట్టు చిన్నగా అయిపోతేనే మస్తు బాధ అనిపిస్తది. అట్లాంటిది స్టేజ్ పైన పిలిచి మరీ కటింగ్ అంటే ఇట్లా చిన్నగా కట్ చేస్తే ఆమె ఏమాత్రం బాధపడలేదు. ఫుల్ ఎంజాయ్ చేసిందసలు. ఇంకో విషయం ఏందనంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందని చెప్పింది. అంటే హాస్టల్‌కి పోయినప్పుడు ఇట్లా కత్తిరిస్తారు కదా! ఆళ్ళమ్మ చేపిచ్చేదంట. అట్లాంటిది ఇప్పుడు నాకు గుర్తుకొచ్చేసారని అభిజిత్ తోటి, తర్వాత నవదీప్ తోటి, తర్వాత బిందు గారితోటి చెప్పిందనమాట. ఇక ఆమె ఈ టాస్క్‌కి ఫుల్ అంటే ఫుల్ న్యాయం చేసిందనుకో. న్యాయం చేసేసి ఇంగ తర్వాత ఆమె ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్పేసి, ఆ తర్వాత 15 కంటెస్ట్‌లో ఈమె కూడా పోయి కూర్చున్నది. ఇప్పుడు నెక్స్ట్ ఈ డేర్ అయితే ఈ దీంట్లో నాలుగో దానికంటే ఇది ఒక ఐదోది ఒక ఎత్తున్న ఉంది. ఎట్లా అంటే దీనికి ఎవరెవరొచ్చిండ్రు. ఆహ్, ఈ కంటెస్ట్ చేయడానికి అంటే ఈ డేర్ చేయడానికి వెంకటేష్, హేమంత్. యాక్చువల్‌గా అంటే దీనికంటే ముందు ఏం చేసిండంటే నవదీపు ఆహ్, ఒకటి ఆహ్, టేబుల్ తెప్పించి, ఆ టేబుల్ పైన ఆహ్, టాప్ 15 కంటెంట్స్ అని ఒక ఏమంటారు దీంట్లో ఆహ్, పేపరు ఓపెన్ చేస్తే ఎగ్జిట్ అని ఉంటది. ఒకటేమో టాప్ 15 కంటెంట్స్ అని ఉంటది. ఆ టేబుల్ పైన 4 కార్డ్స్ పెట్టిండు. ఆ కార్డ్స్‌లలో ఒకటేమో ఎగ్జిట్, ఒకటేమో 15 అని పెట్టేసి కలర్‌గా పెట్టేసాడు. ఒకటి రెడ్డు, ఒకటి గ్రీను, ఒకటి బ్లూ, ఇంకోటి ఆరెంజ్ అని. ఇట్లా పెట్టేసి 4 పెట్టేసి ఇప్పుడు అభిజిత్ అలాగే నవదీప్ వీళ్ళిద్దరు ఎక్స్‌ప్లెయిన్ చేసిరనమాట. ఏందది?
ఇంతవరకు ఎంతమంది పోయినారు? దాదాపు శాలిని పోయింది, కృష్ణ పోయిండు, భాగి పోయింది, సృష్టి పోయింది. నలుగురు కంటెస్టెంట్స్ ఓకే అయిపోయినారు. ఓకే అయ్యి అక్కడ ఎవరి పక్కన 3 మెంబర్స్ పక్కన కూర్చున్నారు. మొత్తం ఇప్పుడు 7 మెంబర్స్. ఇంకోటి లాస్ట్ అంటే ఇయాల్టికి ఎపిసోడ్‌కి లాస్ట్ కంటెంట్స్ ఎవరు అని నిర్ణయించడం కోసం వీళ్ళకు ఒక టాస్క్ పెట్టానమాట. ఆ టాస్క్ ఏందంటే ఆ కార్డ్స్‌లలో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. మీ తలరాతని మీరే మార్చుకోండి అని జెప్పేసి ఆహ్, ఆప్షన్ అయితే నవదీప్ అయితే ఇచ్చేసిండు. ఇచ్చేసి ఎవరు మీరు ఎళ్తారని అనగానే అందరూ ఒక్కసారి ఆలోచించుకోండి. మళ్ళీ మీకు ఈ ఛాన్స్ రాదు. మీరు ఒకవేళ ఈ ఛాన్స్‌ని పోగొట్టుకున్నారంటే ఏమంటారు అయితే ఎగ్జిట్ కావచ్చు. లేదంటే 15 కంటెస్ట్‌లో ఎవరో ఒకరు కావచ్చు. మీరు బాగా ఆలోచించుకోండి. ఎవరెళ్తారు? ఎవరెళ్తారు? అని అడగానే దాంట్లో నుండి ఇద్దరొచ్చారు. ఎవరెవరు? వెంకటేష్, హేమంత్. హేమంత్ అండ్ వెంకటేష్. వెంకటేష్ అయితే కొంచెం జెన్యూన్‌గా మంచిగా మాట్లాడుతున్నాడు. హైదరాబాద్ పర్సన్. ఇంకా వెంకటేష్ కూడా ఆయన కూడా జెన్యూన్‌గా మంచిగా మాట్లాడిండు. ఎట్లా అనంటే నాకు నేను ప్రతి దాంట్లో పాల్గొనాలి. ప్రతి దాంట్లో నేను ముందుకు పోవాలి. ఒకరు గెలిసిర్రని నేను బాధపడను. వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. ఆయన కూడా మంచిగా మాట్లాడిండు. ఇక హేమంత్ కూడా మంచిగా మాట్లాడిండు. ఇక వీళ్ళిద్దరిని ఒక క్వశ్చన్ అడిగింది ఏంటంటే నవదీప్ మీరిద్దరూ డిసైడ్ అయ్యి వచ్చినారు కదా! ఇప్పుడు ఎవరో ఒకరు బయటికి పోతే ఎట్లా అనంటే, ఇక ఆఫ్‌కోర్స్ ఎవరన్నా కంపల్సరీగా ఎళ్ళాల్సిందే కదా సార్ అని చెప్పేసి ఇద్దరు అనేసరికి, ఇంక తర్వాత ఇక స్టార్ట్ అయిపోయింది. ఏందది గేమ్ స్టార్ట్ అయింది. టేబుల్ పైన కార్డ్స్ పెట్టిర్రు. కార్డ్స్ పెట్టిన తర్వాత ఒక కార్డ్స్‌లోనేమో ఎగ్జిట్ అని ఉంటది. అంటే ఎవరికైతే ఎగ్జిట్ అని వస్తదో ఆ ఎగ్జిట్ పర్సన్ ఎళ్ళిపోవాలి. ఒకరికైతే 15 అంటే టాప్ 15. ఆ 15లో ఎవరైతే ఉంటారో కంటెస్టెంట్స్ ఆళ్ళలో వెళ్ళిపోతారనమాట. ఎక్కడికి సోఫాలో కూర్చుంటారు. ఇది లాస్ట్ ఎపిసోడ్‌కి లాస్ట్ కంటెంట్స్ ఒక ఆయనే ఆళ్ళ పోయి కూర్చుంటాడు. అయితే ఇప్పుడు ఈ కార్డ్స్ ఓపెన్ చేశారనమాట. కార్డ్స్ మెల్లమెల్లగా ఫస్ట్ ఎవరు ఓపెన్ చేసింది? హేమంత్ ఓపెన్ చేసింది. హేమంత్ ఓపెన్ చేయగానే ఎగ్జిట్ అని వచ్చింది. తర్వాత వెంకటేష్ ఓపెన్ చేయగానే ఆయనది కూడా ఎగ్జిట్ వచ్చింది. యాక్చువల్‌గా రెండిట్లలో అంటే టాప్ 15 అన్నా రావాలి, ఎగ్జిట్ అన్నా రావాలి. కానీ ఇద్దరికీ ఒకటే వస్తే ఎట్లా అని నవదీప్ గారు ముందే ఆలోచించి ఇద్దరికి ఒకటే వస్తే ఇంకో గేమ్ పెడతా అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఒకటే వచ్చింది. ఎగ్జిట్. 2 ఒకటే వచ్చినాయి కాబట్టి ఒక గేమ్ పెట్టాడు. మట్టిలో గ్రీన్ కార్డ్ పెట్టినాం అనే విషయాన్ని నవదీప్ గారు చెప్పిరన్నమాట. అయితే ఇక శ్రీముఖి గారు ఏం చేశారంటే వీళ్ళిద్దరికీ ఒకటేసారి స్టార్ట్ చెప్పంగానే ఇక హేమంత్, వెంకటేష్ వీళ్ళిద్దరు ఒకటేసారి పోయినారు. పోయి ఆ ముందల ఏదైతే సెటప్ ఉందో ఆ సెటప్‌లో ఇక వెంకటేష్ అయితే దబ దోలాడుతున్నాడు. ఇక హేమంత్ కూడా మెల్లగా కూల్‌గా దోలాడుతుంటే ఇప్పుడు వీళ్ళిద్దరిట్లలో హేమంత్‌కి, వెంకట్‌కి జరిగిన ఈ టాస్క్‌లో హేమంత్‌కి గ్రీన్ కార్డ్ దొరికింది. దొరకంగానే ఇంకా అక్కడికి స్టాప్ చేసిర్రు. ఇక వెంకటేష్‌ని 2, 3 అంటే ఏమైనా చెప్పాలనుకున్నా అని ఇక నవదీప్ గారు అలాగే ఇంకా ఎవరు అభిజిత్ గారు కూడా అడగగానే నాకు నేను చేయాలనుకున్న టాస్క్‌లో కంపల్సరీగా 100% ఇచ్చిన. బట్ ఇంకా నాకు అదృష్టం రాలేదు. ఇక ఎవరైతే అంటే ఈ హేమంత్‌కైతే కంగ్రాచ్యులేషన్ అని చెప్పేసి ఆయన ఎగ్జిట్ అయ్యింది. ఇప్పుడు హేమంత్‌కి టాప్ 15లో తోలిర్రా మరి? తోలలేదు. అయితే ఇదేమైందనంటే నవదీప్ గారు ఏం చెప్పారంటే ఇద్దరికి ఎగ్జిట్ వస్తే కంటెస్టెంట్స్‌గా తోలియను. బట్ మళ్ళీ మీకో టాస్క్ పెడతా కదా! ఆ టాస్క్‌లో మీరు గెలిచి టాప్ 15లో మీరు రావచ్చని చెప్పారనమాట. ఇక అయితే హేమంత్‌ని బ్యాక్ అంటే ఇంగా అందరూ ఉన్న చోట తోలిచ్చేసి ఇక వెంకటేష్‌ని ఎగ్జిట్ చేసారనమాట. ఈ ఇంగా డేర్ ఆర్ డైలో మొదటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది మరి టాప్ 15 కంటెస్ట్‌గా ఎళ్ళిరనంటే
చరణ్, రాజకుమారి, మిథిలేష్, శాలిని, కృష్ణ, బాగి, సృష్టి వీళ్ళైతే వెళ్ళిపోయారు. ఇక ఇక్కడితోటి ఈ ఎపిసోడ్ ఓవర్ అవుతుందని చెప్పేసి శ్రీముఖ్ గారు ఎగ్జిట్ ఇచ్చేసారు అనమాట. ఇది మొత్తం జరిగింది. అయితే ఈ ఏవైతే టాస్క్లు పెట్టిర్రో అవి బాగున్నాయి. బట్ ఒకరికి వెంట్రుకలు కట్ చేయడం, ఒకరికి టాటూ వేయడం, ఇవి ఇంకా అంటే షో పాపులారిటీ కోసం ఇసొంటి చేయడం అనేది ఇంకా బాగానే అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ, కాకపోతే వాళ్ళకు టాటూస్ తర్వాత కత్తిరించడం అనేది కొంచెం ఎంత బాధ పెట్టినా బా అంటే ఈ కంటెస్టెంట్ ని ఎంత బాధ పెట్టినా వాళ్ళకు ఒకటే టార్గెట్ ఉంది. ఏంది? బిగ్ బాస్ లో పోవాలి, కప్పు కొట్టాలని. అదైతే ఫుల్ ఫిక్స్ అయ్యారు వాళ్ళైతే. ఇంకా చలో, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ఏమేమి జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటా. డైలీ మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. తప్పకుండా చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్.